ఈ ఏడాది చార్ధామ్ యాత్ర అధికారికంగా ముగిసింది. శీతాకాలం కారణంగా హిమాలయాల్లోని గడ్వాల్ పర్వత శ్రేణుల్లో గల చార్ధామ్ ఆలయాల్లో మూడింటిని ఇప్పటికే మూసివేయగా ఇవాళ మధ్యాహ్నం బద్రీనాథ్ మందిరాన్ని మూసివేశారు. బద్రీనాథ్ ఆలయ ద్వారాల మూసివేత నేపథ్యంలో ఈ ఉదయం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉన్న గంగోత్రి మందిర ద్వారాలను అక్టోబర్ 22న దీపావళి రోజున మూసివేశారు. కేదార్నాథ్, యమునోత్రి పుణ్యక్షేత్రాల ద్వారాలను ఒకరోజు తర్వాత మూసివేశారు. శీతాకాలంలో భారీ హిమపాతం, తీవ్రమైన చలి కారణంగా ఈ 4 పుణ్యక్షేత్రాలను ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్లలో మూసివేస్తారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో తిరిగి తెరుస్తారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు దేశ విదేశాల నుంచి 51 లక్షలకు పైగా సందర్శకులు వచ్చారని ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ తెలిపింది. దాదాపు 16.5 లక్షల మంది భక్తులు బద్రీనాథ్ను సందర్శించారని, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలకు గణనీయంగా భక్తులు వచ్చారని పేర్కొంది.